హాయ్ అండి అందరికీ. రాజేష్ నేచర్ కిచెన్కి స్వాగతం. ఈరోజు అంటుకొర్రలతో దోశలు చూపించబోతున్నానండి. ఈ మిల్లెట్స్ అనేవి భగవంతుడు ప్రకృతి ద్వారా మనకు అందించిన ఒక గొప్ప ఆహారం అని చెప్పొచ్చండి. ఈ అంటుకొర్రలు తినడం వల్ల మన శరీరానికి ఎంతో ప్రయోజనం కలుగుతుంది. జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడమే కాకుండా బీపీ, థైరాయిడ్, కంటి సమస్యలు, ఊబకాయాన్ని నివారిస్తుందండి. దోశల కోసం 1 కప్పు అండుకొర్రలు, 1/2 కప్పు మినపగుళ్ళు, 1 టీ స్పూన్ మెంతులు 6 గంటలు ముందు నానబెట్టి వడకట్టి ఒక మిక్సీ జార్లో వేసి మెత్తగా పిండి పట్టాలి. తగినంత వాటర్ వేసి మధ్య మధ్యలో మిక్సీ ఆపుతూ మిక్సీ పడితే పిండి వేడెక్కకుండా గ్రైండర్లో రుబ్బినట్టుగా పిండి ఉంటుంది. పిండి ఇలా ఉండేటట్టుగా వాటర్ వేసుకోవాలి. మరీ జారుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా పిండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. పిండి ఈ విధంగా రెడీ చేసుకొని మూత పెట్టి 6 గంటలు పక్కన పెట్టుకోవాలి. 6 గంటల తర్వాత పిండి ఈ విధంగా పులిసి ఉంటుంది. చూడండి పిండి ఎంత చక్కగా పొంగిందో. దోశలు వేసుకోవడానికి కావలసినంత పిండిని పక్కన పెట్టుకొని మిగతా పిండి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. దోశలు వేసుకోవడానికి తీసుకున్న పిండిలో సరిపడినంత సాల్ట్ వేసి మొత్తం ఒకసారి కలపాలి. దోశలు వేసుకోవడానికి స్టవ్ పై దోశ పెనం పెట్టాలి. దోశ వేసుకోవడానికి సరిపడినంత పిండి తీసుకొని దోశ పెనంపై పిండి వేసి ఈ విధంగా రౌండ్గా పెనం మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. 1 నిమిషం దోశ కాలాక ఆయిల్ వేసి అలాగే కారపొడి చల్లుకోవాలి. ఒకవైపు దోశ బాగా కాలాక దోశను టర్న్ చేయాలి. రెండు వైపులా దోశ బాగా కాలాక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మిగతా అన్ని దోశలు ఇదే విధంగా వేసుకోవాలి. ఇక్కడ నేను ఉల్లి దోశ వేస్తున్నానండి. సన్నగా తరిగిన ఉల్లిపాయలు దోశ మీద వేసి దోశ 2 నిమిషాలు కాలాక ఆయిల్ వేసి అలాగే కారపొడి చల్లి ఒకవైపు ఎర్రగా కాలాక ఈ విధంగా దోశని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఉల్లిపాయ వేసాం కాబట్టి రెండో వైపు కాల్చాల్సినంత అవసరం లేదండి. దోశల కాంబినేషన్గా టమాటా చట్నీ, కొబ్బరి చట్నీ చేశానండి. ఈ దోశలకి చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.